హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ ముఖేష్. ఈరోజు మరొక ఇద్దరు ప్రొఫెషనల్ సింగర్స్. ఒకళ్ళు చూస్తే ఆహా తెలుగు ఇండియన్ సీజన్ 2 విన్నర్ సౌజన్య భాగవతుల, మరొకరు ఆహా తెలుగు ఇండియన్ సీజన్ 3 కంటెస్టెంట్, టాప్ 5లో ఉన్న ధృతి. ఈరోజు ఇద్దరు మనతో స్టూడియోలో ఉన్నారు. జస్ట్ సరదాగా వాళ్ళతో చిట్ చాట్, వాళ్ళు పాటలు పాడేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళ పాటల ద్వారా ప్రజల్ని హింసించిన బాధలు, అన్నీ వాళ్ళతో చిట్ చాట్ చేసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. హాయ్ అండి సౌజన్య గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు ధృతి గారు? ఓకే, సౌజన్య గారు చెప్పండి. ఇప్పుడు మీరు తెలుగు ఇండియన్ రాకముందే ఒక మంచి సింగర్, ఒక అర్జున్ రెడ్డి సినిమాలో ఒక మంచి ఫేమస్ సాంగ్, అందరికీ బాగా రీచ్ అయిన సాంగ్ పాడారు. తెలుగు ఇండియన్ పేరు ఇచ్చిందా మీకు? అర్జున్ రెడ్డి పేరు ఇచ్చిందా? అర్జున్ రెడ్డి కొంతవరకు మంచి పేరు ఇచ్చింది. అంటే మీ దృష్టిలో తెలుగు ఇండియన్ పేరు ఇవ్వలేదు? అదే, తెలుగు ఇండియన్ ఐడల్ మాత్రం అసలైన మంచి పేరు ఇచ్చింది నాకు కావాల్సింది. అంతకు మించి పేరు ఇచ్చింది. అంటే అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మీకు పెద్దగా పేరు రాలేదంటారు? కొంతవరకే వచ్చింది, కానీ ఇండియన్ ఐడల్ తర్వాత పెద్దగా పేరు రాలేదంటారు. అంటే మీకు మొదటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు పెద్దగా మీకు నేమ్ తీసుకురాలేదంటారు? పాట ద్వారా నేను రీచ్ అయ్యాను, కానీ ఈ అమ్మాయి ఈ ఫేసే ఆ పాట అని రిలేట్ చేసుకోవడం ఇండియన్ ఐడల్ ద్వారా అయింది. ఓకే, ధృతి ఏంటి నీ గురించి పెద్ద గాసిప్స్ వస్తున్నాయి బయట బాగా. ఏంటి, ఒక సాంగ్కి ₹1,00,000 ఇస్తేనే ధృతి ఫోన్ ఎత్తుద్ది, లేకపోతే ఫోన్ ఎత్తదు అంటున్నారు, నిజమేనా? లేదు, నేను నా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఏజ్ ఆఫ్ 11 చేశాను. హలో మూవీలో అఖిల్. ఓ, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అయితే. అనగనగా ఒక ఊరు అనే పాట హలో మూవీలో పాడాను. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 5 songs యాజ్ అ కిడ్ ప్లేబ్యాక్ సింగర్ పాడాను. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారు? లేదండి, పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్న ధృతి అనుకోవాలా? సో దాని తర్వాత అప్పుడు రికగ్నిషన్ వచ్చాక నేను యాజ్ గ్రోన్ అప్ గర్ల్ నేను ఎలా పాడుతున్నాను అనేది ప్రజలకు తెలియాలి అని నా ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ధృతి అంటే ఏంటని తెలియాలనే దానికోసం నేను రియాలిటీ షో ధృతి అంటే ఏంటో తెలియాలి. సో వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం తెలుగు ఇండియన్ ఐడల్కి, అలా సెలెక్ట్ అవ్వడం. ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏ పాట పాడారు ధృతి? తలచి తలచి చూస్తాను, 7G బృందావన కాలనీ. ఏంటి, ఒక్కసారి ఎక్కువ వద్దు, ఒక 2 లైన్లు, ఎందుకంటే ప్రజల్ని మనం ఎక్కువ హింసించొద్దు కాబట్టి. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీరు మొట్టమొదటి స్టేజ్ పంచుకున్న సాంగ్ ఏంటి సౌజన్య గారు? చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నాను. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను స్టేజ్. 4 ఏళ్ళకి ఉన్నప్పుడు ఏ పాట పాడారు మీరు, గుర్తుందా? శుక్లం వరదరం పాడాను. ఇప్పుడు ఆ పాట పాడకండి. అంటే ఆ తర్వాత చాలా షోస్ చేశాను. తర్వాత 4 ఏళ్ళ నుంచి షోస్ చేస్తున్నారు. అంటే స్టేజ్ ఫియర్ పోవడానికి చిన్నప్పుడు మా తాతగారు పద్యకవి అనమాట. ఆయన పద్యాలు రాసి ప్రజల్ని అప్పటి నుంచి హింసించేస్తున్నారు. అప్పటి నుంచి బాగా పద్యాలతో పాటలతో నాకు నచ్చిన వాటితో హింసించాను. కానీ అందరూ ఆ హింసను చక్కగా తీసుకున్నారు. ఇక్కడ కాదు, నేను పుట్టి పెరిగింది రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో. సో అక్కడ కూడా తెలుగు జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు అప్పటి నుంచే నా హింసని తట్టుకుంటూ ఇంత దాకా తీసుకొచ్చారు. ఓట్లు కూడా వేసి గెలిపించారు. ఫస్ట్ స్టేజ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ మీది? కాదండి, నేను ఇంతకు ముందు కూడా కొన్ని రియాలిటీ షోస్లో పాల్గొన్నాను. ఎక్కడెక్కడ? నేను ఫస్ట్ పాడాలనుంది అని బాలు గారు హోస్ట్ చేసిన ఒక షోలో పాడాను. అందులో క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాను. తర్వాత సూపర్ సింగర్ 1లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత తమిళ్ సూపర్ సింగర్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత షిరిడి సాయి గీతామృతం అని ఒక కాంపిటీషన్ జరిగింది, కీరవాణి సార్ జడ్జ్ చేశారు, అందులో విన్ అయ్యాను నేను. సో అది దాని తర్వాత లాంగ్ గ్యాప్. ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశారు, తమన్ గారితో వర్క్ చేశారు, వర్క్ చేశారు. తర్వాత అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. శ్రీచరణ్ పాకాల గారితో. మీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏం చెప్తారు? నా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరు నాకు వర్క్ ఇచ్చిన నమ్మి నాకు వర్క్ ఇస్తారో వాళ్ళందరూ. అంటే మీకు పని ఇవ్వని వాళ్ళంతా కూడా బెస్ట్ కాదు, వరస్ట్ అంటారు? పని ఇవ్వని వాళ్ళకి ఐ లుక్ అప్ టు దెమ్. సో ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి. అంటే అదే నేను చెప్తున్నాను కదా, సౌజన్య భాగవతులకి పని ఇవ్వని వాళ్ళు తన దృష్టిలో బెస్ట్ కాదు, వరస్ట్, అంతేనా? నేను అసలు సౌజన్య ఎగ్జిస్ట్ అవుతుందని వాళ్ళ వరకు వెళ్ళాలి కదా. సో వెళ్ళి అంటే ఇంతవరకు సౌజన్య వాళ్ళ వరకు వెళ్ళలేదంటారా?
అవునండి, రెహమాన్ సార్ గారికి నేను ఒక కోరస్ పాడాను ఒక ఒక కన్నడ సాంగ్కి. సో అంతవరకే వెళ్ళగలిచాను. అలాగే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అంతవరకు వెళ్ళలేకపోయాను. ఎప్పటికైనా వెళ్ళాలని. మీకు ఎవరు ధృతి ఈ ఈ పర్ఫెక్ట్ పర్సనాలిటీ తోటి నేను ఖచ్చితంగా మ్యూజిక్ కాంపోజిషన్లో పాడాలి అని ఒక ఉద్దేశం ఉంటుంది కదా? అంటే చిన్నప్పుడు లైక్ కిడ్గా ఉన్నప్పుడే నేను కీరవాణి సార్తో 5 years వర్క్ చేశాను అన్నమయ్య పాట పట్టాభిషేకం అనే ప్రోగ్రామ్ వల్ల. సో దాంట్లో సార్తో చాలా ఇంటరాక్ట్ అవ్వడము, సార్ కంపోజ్ చేసిన కొన్ని లైక్ థీమ్డ్ సాంగ్స్ అండ్ ఆ ప్రత్యేకమైన ప్రాజెక్ట్కి సంబంధించినవి. సో ఆయన దగ్గరగా చూసి నేర్చుకోవడము, అలాగే ఆయనంత గొప్ప ఆయన అయ్యుండి కూడా హీ వాస్ టీచింగ్ ఎవ్రీవన్, మేము చిన్నపిల్లలం అయినా సరే. సో ఫస్ట్లో అందరి పాటలు నేర్చుకునేదాన్ని. అంటే ఇప్పుడు మానేశారా? అంటే స్టార్టింగ్లో అందరి పాటలు నేర్చుకుని ఇప్పుడు ఓన్లీ లేదు అన్ని పాటలు నేర్చుకుంటాను. అంటే నాకు చాలా ఇష్టమైందంటే నేను చాలా డెస్పరేట్గా వర్క్ చేయాలనుకుంటుంది ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ సార్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. అంటే మీ దృష్టిలో మీకు తమన్ సార్తో కానీ దేవిశ్రీ ప్రసాద్ గారితో కానీ కీరవాణి గారితో కానీ వర్క్ చేయాలని మీకు లేదు? లేదు, వాళ్ళతో వర్క్ చేయాలని అంటే వాళ్ళ ఛాన్సెస్ తప్పకుండా చేస్తాము. అంటే వాళ్ళు మీ పాటకు వాళ్ళు సరితూగే మ్యూజిషియన్స్ కాదంటారు? వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సో వాళ్ళకి నచ్చిన, ఇప్పుడు నేను వాళ్ళకి నా వాయిస్ కావాలన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా పిలుస్తారు. నేను వాళ్ళని కలిసాను యాక్చువల్గా. సో వాళ్ళకి నా వాయిస్ ఏంటో అలా ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తారు. బట్ ఇళయరాజా సార్ అండ్ ఏఆర్ రెహమాన్ సార్ని నేను ఒక్కసారి కూడా లైక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎప్పుడు జరగదు. సౌజన్య గారు, ఇప్పుడు మిమ్మల్ని ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతా. ఏఆర్ రెహమాన్ గారు మీకు సడన్గా కాల్ చేసి ఒక పాట ఉంది పాడాలి అని అడిగినప్పుడు మీ కో సింగర్గా మేల్ సింగర్స్లో ఎవరుంటే బాగుంటుందని అనుకుంటారు మీరు? ఇప్పుడు ఒక పేరు చెప్తే అంటే వీళ్ళని వద్దంటారా అని మీరు అడుగుతారు. అంటే మీ ఉద్దేశంలో మీ ఉద్దేశంలో వీళ్ళు సింగరే కాదని నేను అన్నాను. అట్లానను డైరెక్ట్ అట్లానను ఇండైరెక్ట్గా అంటే అసలు అన్నాను. మీరు చెప్పండి. రెహమాన్ సార్ డెఫినెట్గా అంటే చెన్నైలో వర్క్ చేస్తారు కాబట్టి నేను ఇప్పటిదాకా నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. హరిచరణ్ గారు అండ్ కార్తిక్ సార్. అంటే రెహమాన్ సార్ కంపోజిషన్ లో మీ కో సింగర్ గా రెహమాన్ సార్ పనికిరారంటారు అంతేనా? అదిగో మీరు అన్నారు. ఆయనే కంపోజ్ చేసి ఆయన సింగర్ కదా బేసిక్ కదా. ఆయన కంప్లీట్ గా పాడు మీరు చూస్తే ఆయన పాటల్లో ఆయన ఒకప్పుడు పాడారు కదా, మొత్తం పాడారు కదా. అంటే మీ పక్కన పాడడానికి రెహమాన్ సార్ గారు సరితూగరు అంటారు. నేను సరితూగను బేసికల్లీ, అందుకే ఆయన పేరెత్తలేదు. బట్ నా డ్రీమ్ ఇస్ టు సింగ్ విత్ సచ్ బిగ్ లైక్ మేల్ సింగర్స్. మన ఎవరెవరు? చాలా మంది ఉన్నారు. హరిచరణ్ సార్ కానీ, ప్రదీప్ కుమార్ గారు, లేకపోతే కార్తిక్ సార్, మా ఇండియన్ ఐడల్ చర్చ్. సో వీళ్ళందరితో డ్యూయట్ పాడడం ఇస్ మై డ్రీమ్ యాక్చువల్లీ. మీకు అదే అవకాశం వస్తే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్కి ఐడియా ఉంటుంది. ఇప్పుడు నన్ను పిలిచారంటే వాళ్ళకి నా గొంతు కావాలని పిలుస్తారు కాబట్టి టెక్నికల్ ఆన్సర్. చాయిస్ ఏంటి? నీ చాయిస్. నా చాయిస్, నేను కంపోజర్ని కాదు. సేఫ్గా తప్పించుకున్నారు వాళ్ళు. అంటే గొప్ప వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవాలనుకుంటే కార్తిక్ సార్ డెఫినెట్లీ. అండ్ అంటే కార్తిక్ గారు మినహాయించి మిగిలిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదని మీ ఉద్దేశం? లేదు, వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే. కాకపోతే ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర ఎవరు ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తారో, లేకపోతే సార్కి ఎవరి ఇష్టమో, లైక్ పర్టికులర్ బాణీకి ఏ వాయిస్ సరితూ ఉంటుందో ఆ సింగర్ని పిలుస్తారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అది పాడతాను. ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్లో మీరు పాడారు. మీతో 12 మంది సింగర్స్, అంటే మీతో 11 మెంబర్స్ సింగర్స్ పడు. అసలు ఈ 11 మెంబర్స్లో మీకు ఎవరిని కాంపిటేటివ్గా, అంటే ఎవరైతే మీకు కాంపిటేటర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు అక్కడ? నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎవరో కాంపిటీషన్ అవుతారని నేను ఆ షోకి వెళ్ళలేదు. నా సెల్ఫ్ తో నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. సో నేను ఎవరితో కంపీట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. అంటే నేను ఆ దృష్టితో వాళ్ళ అంటే ధృతికి అసలు కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఇండియన్ ఐడల్లో లేరంటారు అంతే? నిజంగా ధృతికి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఇండియన్ ఐడల్లో త్రీలో అయితే లేదని అనుకుంటున్నాను. సీజన్ 3లో మీకు కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు లేరు అంతేనా? క్లియర్. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఫ్యాక్ట్ అంతే, ఫ్యాక్ట్. ధృతియే సాటి. అంటే నేను సెల్ఫ్గా నన్నే ప్రొజెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. నేను అక్కడ వీళ్ళు నా కాంపిటీషన్ అని నేను అనుకోలేదు. సో
కాంపిటీషన్ మీరు ఎవరిని తీసుకుంటారంటే ఎవరిని తీసుకోను, నన్ను నేనే కంపీట్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఆఫ్టర్ తెలుగు ఇండియన్ ఐడల్ అంటే బిఫోర్ ఒక సాంగ్ పాడారు, ఇది తెలుగు ఇండియన్ ఐడల్, దాని ముందు ఇంకా కోరస్లో పాడి ఉంటారు, పాడారు. అంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ పెద్ద పెద్ద మూవీస్కి ఏమన్నా అవకాశాలు వచ్చాయా మీకు? పాడానండి. ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నేను తమన్ సార్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు స్కంద మూవీకి. సో అందులో ఒక సాంగ్ రామ్ చరణ్ కాదు రామ్ పోతినేని, మీకు రామ్ చరణ్ అంటే ఇష్టం. రామ్ పోతినేని గారు హీరోయే కాదంటారు. రామ్ పోతినేని గారిని అంటే ఆయన రామ్ చరణ్ అంటే రాజు గారు చిన్న కూతురు మంచిదంటే పెద్ద కూతురు చెడ్డదనే కాదు, అంతకు మించి ఎగ్జాక్ట్లీ అండి, అదే మేము ఇందాక నుంచి చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అది చెప్పాలి కదా, నేను చెప్పా అది మీరు మీచేదే చెప్పిద్దామని మేము అట్లా కాదు కదా, చెప్పండి. సో యా, స్కంద మూవీలో ఒక గండరబాయ్ అని ఒక ఐటమ్ సాంగ్ పాడాను నకాష్ అజీజ్ గారితో. అండ్ అది దాని తర్వాత శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ లో కూడా వర్క్ చేస్తున్నాను. సత్యభామ అని కాజల్ అగ్రవాల్ స్టార్ మూవీ కూడా టైటిల్ సాంగ్ పాడాను. సో అలాగా తర్వాత మధ్యలో చాలా మూవీస్ పాడాను, విధి అన్న మూవీకి, షాకిని డాకిని అని. ఇప్పుడు ఇంకా ఎట్ టు బి రిలీజ్డ్ కొన్ని సాంగ్ పాడాను. ఇంకా అంటే మంచి ప్రొఫెషనల్గా వెళ్ళిపోయారు. నడుస్తుంది. మీకు మూవీస్లో ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందా, బయట ఈవెంట్స్ చేస్తుంటారు కదా అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది? నాకే కాదండి, ఎవరికైనా ఎనీ సింగర్కి రికార్డింగ్ వచ్చే మనీకి కన్నా చాలా కొన్ని ఇంతలు ఎక్కువ షోస్లో వస్తుంది. అది మీరు ఎంత పెద్ద చిత్రగారిని తీసుకున్నా లేదా ఇప్పుడిప్పుడు వస్తున్న సింగర్ని తీసుకున్నా. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ని అతి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి పాడించుకుంటారు అని అంటారు, అంతేనా? కాదు, అది మూవీ పరంగా ఉంటుంది. ఒక మూవీ ప్రొడ్యూసర్ అంటే అసలు రెమ్యునరేషన్ ఇవ్వరు అంటారు, అంతేనా? అలా నేను అనలేదు. కాకపోతే ఇప్పుడు ఒక మూవీకి ఉన్న బడ్జెట్, ఒక ఈవెంట్కి ఉన్న బడ్జెట్ చాలా డిఫరెంట్. అంటే నాకు వచ్చిన గాసిప్స్ ఏంటంటే సౌజన్య భాగవతులు అని పాట పాడాలి అని పిలిస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసినా నేను వైజాగ్లో ఉంటానండి, నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వేయండి, వచ్చిన తర్వాత అక్కడ రూమ్ పెట్టేసేయండి, తర్వాత నా రెమ్యునరేషన్ 2 లక్షలకు తగ్గితే నేను రానండి, ఇవన్నీ వింటున్నాం, కరెక్టేనా? చాలా చాలా బాగా విన్నారు ఎక్కడో. కానీ నేను యాక్చువల్గా వైజాగ్ కాదు, హైదరాబాద్లోనే ఉంటాను. నేను గచ్చిబౌలిలో ఉంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, నేను ఎవరిని అకామిడేషన్ కానీ ఏమి అడగను, ఎందుకంటే నాకే ఉంది. సౌజన్య భాగవతులకి ఏం అవసరం లేదు, రెమ్యునరేషన్ అవసరం లేదు, ట్రావెల్ అకామిడేషన్ ఏం అడగనండి. నా పాటకి ఆ బడ్జెట్ ఎంత ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి యాజ్ అన్ ఇనీషియల్గా సింగర్ని నేను డిమాండ్ చేయను. వాళ్ళు అనుకున్న పారితోషికం నాకు ఇస్తారు అండ్ ఐఎమ్ హ్యాపీ. ధృతి, ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా. ఇందాక మీరు మాటల్లో ఒక చెప్పకనే చెప్పారు, ఇండియన్ ఐడల్లో నాకు నేనే సాటి, నాకు ఎవరు కాంపిటీషన్ కాదన్నారు. అంటే మీ విషయంలో ఏదైనా రాజకీయాలు జరిగినాయా? తమన్ సార్ ఏమైనా రాజకీయాలు చేశారా? ఒక షో చేయాలంటే చాలా మంది కలిస్తేనే ఒక షో అవుతుంది, ఏ రియాలిటీ షో అయినా. అంటే మీరు వాళ్ళలో కలవలేదు? ఇండియన్ ఐడల్ వేరే ఏ రియాలిటీ టీవీలో వచ్చే ఏ రియాలిటీ షో అయినా ఎంతో మంది డైరెక్టర్స్, క్రియేటివ్ టీమ్, ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ ఇంతమంది కలిస్తే షో అవుతుంది. సో అలాగే ఇండియన్ ఐడల్ అనేది అలానే ఏ షో అయినా సరే ఎంతమంది కలుస్తారో ఈ షో కూడా అంతమంది కలుస్తారు. సో అంతమంది కలిసి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి నేను దాంట్లో ఏం చెప్పలేదు. అంటే మీ విషయంలో రిజల్ట్స్ అన్నీ తారుమారు చేసేసి మిమ్మల్ని కావాలని ఎలిమినేట్ చేశారంటారు. ఇప్పుడు దానికి ఎస్సా నోవా చెప్పాలా, లేకపోతే ఫ్రాంక్గా చెప్తే ఏమన్నా? ఫ్రాంక్గా చెప్పేసి ఏముంది, ఉన్నది చెప్పేసి. నో అని అయితే నేను చెప్పను, 100% కావాలని ఎలిమినేట్ చేశారు. నో నేను చెప్పను, నేను ఎస్ అని కూడా అనలేదు. అంటే ఇక్కడ ధృతి చెప్పకనే చెప్తుంది, ఇండియన్ ఐడల్స్లో మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి, టాలెంట్ని గుర్తించట్లేదని చెప్తుంది అక్కడ. లేదు, అలా ఏం కాదు. మీరు ప్రజలుగా పాటలు వేసుకొని చూస్తే మీకే తెలుస్తుంది కాబట్టి నేను ప్రజలకే వదిలేస్తాను. మీరు చెప్పండి, యాక్చువల్గా మీరు అర్జున్ రెడ్డి మూవీ సాంగ్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు హస్బెండ్ నుంచి పూర్తి సపోర్ట్ లేదా మీకు ఆ పాటలు పాడడానికి? ఫుల్ సపోర్ట్ ఉందండి. నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని ఎంఎన్సీ కంపెనీలో. సో వీక్లీ 5 days ఆఫీస్ అండ్ 2 days నాకు దొరికేది. అది కూడా మా హస్బెండ్ పూణేలో వర్క్ చేస్తారు కాబట్టి నేను అక్కడికి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. సో హైదరాబాద్ తరచూ వచ్చి రికార్డింగ్స్కి అటెండ్ అవ్వడం తగ్గిపోయి అలా అవకాశాలు ఫేడ్ అవుట్ అయిపోయాయి నాకు. అంతేనా? అంతే డెఫినెట్గా. ఉన్నప్పుడు కూడా నేను కానీ అర్జున్ రెడ్డి సినిమా సాంగ్ తర్వాత అత్తగారింటి దగ్గర నుంచి కొంచెం దాన్ని ఏమంటాం ప్రెషర్ ఉండడం వల్లనే సింగింగ్ ఆపేశారు సౌజన్య గారు అని ఎక్కడ చెప్పాను? ఒక్కసారి చూపించండి. అని బయట గాసిప్స్ అదే ఎలా వచ్చాయి?
నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోని ఇలా ఎక్కడా చెప్పలేదు. సో నేను చెప్పిన ఫస్ట్ నుంచే నాకు మంచి సపోర్ట్ మా ఇన్లాస్ దగ్గర నుంచి కానీ మా హస్బెండ్ దగ్గర నుంచి కానీ ఉంది. మా పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాగో ఉంది, ఎందుకంటే మాది మ్యూజికల్ ఫ్యామిలీ. మీ చెల్లి కూడా మా చెల్లి తను కూడా సింగరే, మ్యూజిక్ ఫీల్డ్ లోనే ఉంది. సో మా ఇద్దరిని చూస్తారు కాబట్టి మా పేరెంట్స్ మీకు ఈ విషయంలో అత్తగారు ఎక్కువ సపోర్ట్ చేశారా, అమ్మగారు ఎక్కువ సపోర్ట్ చేశారా? లేదండి, ఇద్దరు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అందరూ ఆ ఫ్యామిలీలో మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఎల్లప్పుడూ మ్యూజిక్కి వెళ్ళమన్నారు అండ్ అంతా బ్యాకింగ్ చూసుకున్నారు. కానీ నేను ఒక పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎస్పెషల్లీ అసలు మ్యూజిక్ రిలేటెడ్ ఫ్యామిలీయే కాదు, వాళ్ళు అత్తగారికి మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేదు అంటారు. అత్తగారికి కానీ మావయ్య గారికి కానీ హోల్ ఫ్యామిలీ వాళ్ళు. మీ హస్బెండ్ కూడా మ్యూజిక్ నాలెడ్జ్ లేదు? వాళ్ళందరూ సింగర్స్ కాదు, వాళ్ళకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళు యాక్చువల్గా లా బ్యాక్గ్రౌండ్. కానీ నన్ను యాజ్ అ సింగర్ ఫ్యామిలీ నుంచి నన్ను తీసుకుని నా వెనకాల నా కెరియర్ని మొత్తం నా లైఫ్ని అండర్స్టాండ్ చేసుకుని సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇప్పుడు మీ పాపకి ఎంత వయసు? 3 years. మీరు 4 years నుంచి నేర్చుకున్నారు. నాకు 4 ఏళ్ళ నుంచి నేర్చుకున్నారు. మీ పాపకు స్టార్ట్ చేశారా? అది నేను ఇంట్లో నేర్పిస్తూ ఉంటాను, తను కూడా పాడుతూ ఉంటుంది. బట్ ఫార్మల్గా నెక్స్ట్ అంటే ఈవెంట్స్ ఇవన్నీ అంటే ఒక సైడు అన్ని దేశాలు తిరుగుతున్నారు, ఒక సైడు సినిమా సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఇట్లా కంపేర్ చేసుకుంటుంటే మీ పాపకి అరే పర్ఫెక్ట్ టైం ఇవ్వలేకపోతున్నా అనే ఒక ఫీలింగ్ ఏమైనా ఉందా? నేను చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా 2 months, ఇయర్ కూడా 2 months నేను బయటే ఉన్నాను, యుఎస్లోనే ఉన్నాను. అప్పుడు కూడా చాలా అంటే ఈ ఎక్కువ ట్రావెల్ లేకపోతే రికార్డింగ్స్కి హైదరాబాద్ వచ్చి ఉంటూ ఉండడం ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. బట్ ద సేమ్ టైం తన హెల్త్ కోసం తను అక్కడే ఉంచాను. ఇక్కడ తీసుకొస్తే నేను అంత ఫ్రీక్వెంట్గా బాగా చూసుకోలేను. మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందని పాపకు కూడా ఉంటుంది కదా, చైల్డ్హుడ్? ప్రెసెంట్ అయితే 3 years, దానికి అంత తెలియదు, అంత ఊహ రాలేదంటారు? అంత ఊహ రాలేదు. కానీ తను చాలా అర్థం చేసుకుంటాను తన ఏజ్కి. సో నేను ఇవాళ కూడా పొద్దున వస్తున్నప్పుడు 3 రోజులు ఉండనమ్మా, హైదరాబాద్ వెళ్ళొస్తాను, నేను పాడడానికి వెళ్తున్నాను అని వెళ్తే, అమ్మ నీ బ్యాగ్ మర్చిపోయావు, బ్యాగ్ తీసుకెళ్ళని చెప్పి మరి నాకు అనిపించింది. సో అంత సపోర్ట్ చేస్తుంది. అంటే మీ అత్తగారు మీ అమ్మగారితో పాటు మీ పాప కూడా పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఎంతోమంది డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ది బెస్ట్ మ్యూజిక్ ఎవరి దగ్గర అనిపించింది? ది బెస్ట్ మ్యూజిక్ అని డిఫైన్ చేయడానికి మనకేమీ ఒక కొలత లేదు. బెస్ట్ అనేది ఏ రకంగానే ఉండొచ్చు, మెలోడీ బేస్డ్ లేకపోతే అంటే అట్లా నేను అనేది అలా కాదు, అరే ఈ కంపోజిషన్ బాగుంది, ఈ కంపోజిషన్ బాగుంది, ఈ పాట బాగా హిట్ అవుద్ది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలా మీకు ఎక్కడ అనిపించింది? చాలా పాటలు అనిపిస్తాయి. అంటే నేను పాడే ట్రాక్స్ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పటిదాకా నన్ను పిలిచారు. సో వాళ్ళు అండ్ ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో వెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఫీల్డ్లో చాలా చాలా రీసెర్చ్ చేసి చాలా హై నాలెడ్జ్ పొందిన వాళ్ళు. రీసెంట్గా చాలా సాంగ్స్ హిట్ అవుతున్నాయి. అరే ఈ పాట నేను పాడితే బాగుండు అని మీ మనసులో అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? అనిపిస్తుంది, కానీ అంటే ఒరిజినల్ సింగర్ బాగా పాడలేదా అట్లా నేను అన్నాను. ఏ పాట? లేదు ఈ పాట నేను పాడితే చాలా బాగుండు, నాకు కొంచెం మంచి పేరు వచ్చేది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంటుంది. అంటే నేను పాడిన ట్రాక్స్ పెద్ద సింగర్స్, చాలా పెద్ద ది బెస్ట్ ఈ మధ్యన హిట్ అయిన సాంగ్ ఏది ఉంది? చాలా అంటే ఇప్పుడు శ్రేయా ఘోషాల్ గారి పాటలు తీసుకోండి, అవన్నీ ఎనీ ఫీమేల్ సింగర్, ఆస్పైరింగ్ ఫీమేల్ సింగర్కి ఈ పాట నాకు వస్తే నా లైఫే మారిపోతుంది అని. ఒక్క సాంగ్ మీ ఇద్దరి కాంబినేషన్లో మీరన్న శ్రేయా ఘోషాల్ గారి పాట ఏదన్నా ఆడియన్స్ కోసం. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు, విడుమొంటోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెడిసేనా మనసులో విన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, సొసేకి అగిరవ మదిరి ఉంటాడనా సవే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సావే. సూపర్. అంటే వాళ్ళ స్వామి అంటే ఆల్రెడీ తెలుసు, మరి మీ స్వామి ఇంకా చదువుకుంటున్నారా? అలాంటి ఏం లేవు ఇప్పటివరకు? ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్. ఓకే, ఎంబీబీఎస్ తర్వాత
5 years అంటే మీరు చిన్న వయసులో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక సైడు ఎంబీబీఎస్ అంటున్నారు, ఎంబీబీఎస్లో ఫుల్ టైం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి సీట్ దొరకడం లేదు, మీరేమో ఎక్కువ శాతం ఇట్లా సింగింగ్. సింగింగ్ మీద ఉంటున్నారు. హౌ కెన్ యూ మేనేజ్? అసలు చైల్డ్హుడ్ కూడా నిజం చెప్పాలంటే ఐ స్టార్టెడ్ సింగింగ్ అరౌండ్ మా అమ్మకి గారికి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే. సో 2 yearsకి రామాచారి సార్ క్లాస్లో జాయిన్ చేస్తారు. సో మీకు 2 years ఉన్నప్పుడు నేను ఫస్ట్ అన్నమాచార్య కీర్తన అన్ని మంత్రములు ఎందే అనే పాట పాడాను. సో అది వినిపించి ఓకే తినకి ఇంట్రెస్ట్ ఉంది, తన శృతిలో పాడుతుంది అని చెప్పేసి అలా తిరుగుకుంటూ నేర్చుకుంటూ ఉండేదాన్ని. తర్వాత 5 years ఉన్నప్పుడు దూరదర్శన్లో సాలూరి వాసురావు గారు జడ్జ్ అన్నమాట. సో దాంట్లో ఆలాపనలో పాడాను. తర్వాత బోల్ బేబీ బోల్, అప్పటి నుంచి పాడతా తీయగా ఇలా షోస్ చేసుకుంటూ లైక్ రియాలిటీ షోస్లో పాడాను. సో అప్పుడు కూడా స్కూల్ కానీ ఇవన్నీ చాలా మిస్ అయ్యేదాన్ని. సో 10th కూడా చాలా లైక్ వేరే షోస్కి వెళ్ళడము అలా కూడా మిస్ అయ్యాను. సో ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాయడము, ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవడము. బట్ నీట్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం డిఫరెంట్ కాబట్టి దానికి అంటే పాడుకుంటూనే రికార్డ్ చేసుకొని వినుకోవడం, నేను చదువుకునేది. సో అలా ట్రావెల్ టైంలో కూడా చదువుకి టైం కేటాయించాను. అంటే మీరేమో ట్రావెల్ టైంలో చదువుకుంటున్నారు, కానీ మీ గురించి వచ్చిన గాసిప్స్ ఏంటంటే స్కూల్కి వెళ్ళి కూడా బ్యాక్ బెంచ్లో కూర్చొని పాటలు హమ్మింగ్ చేసుకుంటూ టీచర్స్ని చీట్ చేశారంట. చీట్ కాదు, యాక్చువల్ నిజం చెప్పాలంటే మా టీచర్స్ చాలా సపోర్టివ్, మా లెక్చరర్స్ వాళ్ళే నన్ను క్లాస్లో కూడా పాడించుకుంటుంటారు అప్పుడప్పుడు పాటలు. సో అంటే క్లాస్లో హమ్మింగ్ చేసుకుంటాను, అంటే సింగర్స్ కాబట్టి సడన్గా ఒక పాట గుర్తొచ్చి అలా హమ్ చేసుకోవడం కామనే, కానీ బయటికి పాడుకోండి, లోపలే హమ్ చేసుకుంటాను. బట్ ఎప్పుడు కొన్నిసార్లు చాలా మటుకు మా లెక్చరర్స్ క్లాస్లోనే పాడించడానికి ట్రై చేస్తారు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం అలాంటివి ఏమన్నా? అసలు లేదు, ముందే క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు కదా. ఈ అందరు జనరల్గా బ్యాక్ బెంచర్స్ 1 day ముందర చదువుకుంటారు. చిన్నప్పటి నుంచి నేను ఐదర్ 1 day ముందర రాత్రి చదివేదాన్ని, లేకపోతే ఆ రోజు ఎగ్జామ్ అంటే శ్రీధృతి ప్రాక్టీస్కి రమ్మంటే దాన్ని ఏమంటా ముందే మెనూ కార్డ్ అడుగుద్దంటే కదా. మీరు బాగా ఫుడ్ అని విన్నా? లేదు, కారం తిన్ను, అంటే స్పైస్ ఇంటాలరెన్స్ చాలా ఓకే ఉంది నాకు. సో సౌజన్య గారు, ఇక్కడ మళ్ళీ మీకు సూటిగా ఒక క్వశ్చన్. తమన్ సార్ ఇప్పుడు మీకు ఎమర్జెన్సీగా కాల్ చేసి రమ్మన్నారు, ఒక సాంగ్ రికార్డింగ్ ఉందని. అదే టైంలో ఎంఎం కీరవాణి గారు కూడా రమ్మన్నారు. ఎవరి సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే టైం చేసుకునే అంత ఆప్షన్ నాకు లేదు. ఇద్దరు రమ్మంటే ఎటు వెళ్తారు? సో ఇద్దరు ఒకే రోజు రమ్మంటే మామూలుగా ఎవరైనా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరి కాల్కి మనం ఫస్ట్ మాట ఇచ్చేసి వస్తామని చెప్పాము వాళ్ళకే వెళ్ళాలి. రెన్యూమరేషన్ ఎక్కువ రెండో వాళ్ళు ఇస్తారు, లేకపోతే అది పెద్ద ఛాన్స్ ఇది చిన్న ఛాన్స్ ఇలా కాదు. ఒకటే డేట్ ఒకటే టైంలో 2 ప్రోగ్రాంలు పడినా రికార్డింగ్ పడినా ఫస్ట్ ఏది ఒప్పుకుంటామో అదే వెళ్ళాలి అంతే. అంతేగాని సౌజన్య గారు రెమ్యునరేషన్ ఎవరు ఎక్కువ ఇస్తే అటు వెళ్తారనేది లేదు. నేనే కాదండి, ఎవరు అలా చేయకూడదు, నేనే కాదు ఎవరు అలా చేయరు. బట్ యా ఒకవేళ కొంచెం తెలిసిన వాళ్ళైతే చెప్పుకుంటాము, సార్ ఇది మీరు ఫోన్ చేశారు కానీ ఇంతకుముందు నేను ఇక్కడికి వెళ్ళాను, అవకాశం ఉంటే కొంచెంసేపు తర్వాత వస్తాను, సాయంత్రం వస్తాను లేదా రేపు వస్తాను అని చెప్తాను. అయితే ఇక్కడ చిత్ర గారిది ఈవెంట్ రేపు జరగబోతుంది. ఆ చిత్ర గారి ఈవెంట్లో మీరు కూడా ఆ స్టేజ్ని షేర్ చేసుకోబోతున్నారు. ఏ పాటతో స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు? అసలు ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? అంటే చిత్ర గారు అంటే షీఈ్ ద లెజెండరీ సింగర్, చాలా నేను అడ్మైర్ చేసే వన్ ఆఫ్ ద సింగర్స్ తను. సో ఆవిడతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ లైవ్ షో చూడటమే చాలా గొప్ప భాగ్యం అనుకుంటే, ఆవిడతో పాటు పాడే ఆపర్చునిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్. సో ఆవిడ పాటలు కొన్ని పాడబోతున్నాం, ఆవిడ పాడిన పాటలు మేము పాడబోతున్నాం కొన్ని, అలాగే ఆవిడ కొన్ని కోరస్ ఆవిడకి సహకారంగా మేము ఇవ్వబోతున్నాం. ఓకే. సో చాలా పాటలు ఉన్నాయి స్టోర్లో. సో ఆవిడ హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఆవిడ బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో అవన్నీ అందరు ప్రజలు వచ్చి చూస్తారు. మీకేంటి అసలు ఆ ఫీలింగ్? ఆల్రెడీ మీరు చిత్ర గారితో కలిసి జర్నీ చేశారు కొంతమంది. జర్నీ కాదండి, ఇండియన్ ఐడల్లో ఒక ఎపిసోడ్కి వచ్చారు. సో
సో చిత్ర గారి ముందు పాడడం తెలుగు ఇండియన్ ఐడల్లో జరిగింది. సో అదొక మంచి ఆపర్చునిటీ. అయితే మళ్ళీ ఇంకొకసారి ఆవిడతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం, ఆవిడకి తను అన్నట్టు బ్యాకింగ్ ఇవ్వడం, అండ్ అది కాకుండా షోలో ఇంకొక డ్యూయట్ సాంగ్ కూడా ఆవిడ సరే, ఒక్కసారి చిత్ర గారి ఈవెంట్కి వెళ్ళే ముందు ఒక ఆడియన్స్ కోసం ఒక సాంగ్ చిత్ర గారి పాట ఏదైనా ఒక పాట పాడి క్లోజ్ చేసుకుందాం. తెలుసా మనసా ఇదే నాటి అనుబంధము, తెలుసా మనసా ఇదే జన్మ సంబంధము. తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము. అయితే ఫైనల్గా బీఆర్కే న్యూస్ చూస్తున్న ఆడియన్స్కి రేపు చిత్ర గారి ఈవెంట్ సందర్భంగా మీరు ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఓకేనా, ఒక్కసారి వాళ్ళకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బీఆర్కే న్యూస్ వారికి ధన్యవాదాలు. అలాగే 22 డిసెంబర్న బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ చిత్రమ లైవ్ కన్సర్ట్లో చిత్రామృతం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగబోతుంది. సో దాంట్లో మేమందరం పాడబోతున్నాము. చిత్రమ్మ గారు ఎన్నో హిట్ సాంగ్స్ అండ్ తన మెలోడియస్ వాయిస్ని ఎంజాయ్ చేద్దాము కలిసి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ తప్పకుండా ఈ షోని వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలి. అండ్ డోంట్ ఫర్గెట్ 22 డిసెంబర్ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ చిత్రామృతం ఇన్ శిల్పకళా వేదిక. ఇదండి సౌజన్య భాగవతుల గారితో అండ్ శ్రీధృతి గారితో స్పెషల్ చిట్ చాట్. సైన్ ఆఫ్.